రీసెంట్ టైమ్స్లో కాశీకి వెళ్ళినామని చెప్పినా కదా, పార్ట్ 1 చూడని వాళ్ళు వెళ్ళి చెక్ చేసేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది పార్ట్ 2 అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాశీ వ్లాగ్లో పార్ట్ 2 అనమాట. ఇది డే 2. సో ఇంకా డే 1లో మేము కాలభైరవ దర్శనం చేసుకొని మామూలుగా ఇంకా కొంచెం షాపింగ్ చేసి వెళ్ళిపోయినామని చెప్పినా కదా. ఇది డే 2 వ్లాగ్ అనమాట. మార్నింగే లేసి ఇంకా కాశీలో ఘాట్స్ దగ్గరికి బయలుదేరినాం. మేము నడుచుకుంటూనే వెళ్ళినాం అనమాట. బై వాకు. ఆ సందులలో నడవడమే బెటరు, వెహికల్స్ కూడా ఉండవు కదా అక్కడ. సో ఎక్కువ మణికర్ణిక ఘాటుకైతే వెళ్ళినాము. చూడండి ఆ కర్రలు అవన్నీ చూస్తుంటే, కట్టెలు, గుండెల్లో ఒకలాంటి వైబ్ స్టార్ట్ అయిందండి. అసలు అక్కడ జరిగేదంతా చూస్తుంటే మనసులో ఏదో తెలియని బాధ అన్నమాట. ఏం జరుగుతుందో అర్థం కాకుండా. కానీ కాశీ మొత్తంలో ఇది చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఒకవైపు ఏదో బాధ అవుతుంది అన్నట్టు లోపల. ఇంకా మేము వెళ్ళగానే అయ్యగారు ఉన్నారు ఎదురుగా. ఒక అయ్యగారిని మాట్లాడుకున్నాం అనమాట. కాశీ అనగానే ఏదో మోసం చేస్తారు అయ్యగారులు, అందరూ పైకి వస్తారు అని చెప్పడం విన్నా అనమాట. వాళ్ళు వీళ్ళు కానీ అట్లేం లేదు. మనమే వెళ్ళి మాట్లాడుకున్నాం అనమాట. ఎక్కువ కూడా ఏం డిమాండ్ చేయలేదు. మొత్తం పూజ విధానానికి 2000 చిల్లర ఏమో తీసుకున్నాడు అంతే. నాకైతే రీజనబులే అనిపించింది. పూజ కార్యక్రమం కూడా 1.5 అవర్ వరకు పట్టింది. చాలాసేపు అన్ని పద్ధతి ప్రకారం చాలా బాగా చదివిండు అయ్యగారు అయితే, తెలుగులోనే. నాకు బాగా నచ్చింది అట్లా పూజ విధానం. ఎట్లా చేస్తాడో ఏమో అనుకున్నా కానీ చాలా బాగా చేసిండు అనమాట. ఇంకా మేమైతే పూజ మీద కూర్చొని ఇంకా పూజ కార్యక్రమం అయితే చేస్తున్నాడు అయ్యగారు. 2000 రూపాయలకి ఇంకా మనకు కావాల్సిన పూజ ఐటమ్స్ అవన్నీ ఆయనే తెప్పించినాడు అనమాట. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆల్రెడీ. సో తనే అన్నీ తెప్పించి మాతో పూజ కార్యక్రమం చేయించిండు. లైఫ్లో, జీవితంలో ఒక్కసారన్నా కాశీకి పోవాలి అంటారు కదా. మేము ఇంత ఎర్లీగా కాశీకి పోవాల్సి వస్తుందని అయితే అనుకోలేదండి. మా నాన్న వల్ల మేము కాశీకి వెళ్ళాలనుకున్నాము. సో కాశీ అంటే ఎక్కడో ఉంటుంది, చాలా దూరము అని చిన్నప్పుడు కాశీకి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారని ఏమేమో చెప్పుకుంటుంటే వినేది అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ పెద్దోళ్ళు. అట్లుంటుందా ఇట్లుంటుందా ఏమో అని ఒక మనసులో మనం ఒక ఫిగర్ ఇట్లా గీసుకుంటాం కదా, ఒక బొమ్మ కాశీ అనగానే. కానీ అట్లయితే ఏమనిపించలేదండి. మేము ఫైనల్లీ కాశీకి వచ్చినామా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా నాన్న ఆత్మకి శాంతి కూడా కలిగింది. తను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు అనిపించింది మాకైతే, ఇట్లా అస్థికలు గంగలో కలపడం వల్ల. సో ఇది మా బాధ్యత కాబట్టి మాకు బ్రదర్స్ లేరు, అందుకని మా అక్క నేను ఇద్దరమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అనమాట. అమ్మాయిలు ఎందుకు చేస్తున్నారు అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు ఎవరైనా. సో మాకు అన్నదమ్ముళ్ళు లేరు కాబట్టి మాదే బాధ్యత కాబట్టి అమ్మకి మేమే చేసినాము, నాన్నకు కూడా మేమే చేస్తున్నాం అనమాట. ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి. తర్వాత ఇంకా అస్థికలు కలుపుతున్నాం అనమాట వాటర్లో. వాటర్ అయితే ఫుల్ చల్లగా, అంటే ఇంకా ఐస్ అంటే -డిగ్రీస్లో ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు. సో కలిపేసినాము. బోట్లో కూడా వెళ్ళి మధ్యలో కలుపుతారట, కానీ అట్లా కలిపితే పుణ్యం రాదు. ఇక్కడ గంగా అంటే ఇక్కడే కలపాలి అని అయ్యగారు చెప్పిండు అనమాట. స్టార్టింగ్లోనే కలిపితేనే పుణ్యం ఉంటుందని. मणिकर्णिका जय कर्णिके महादेवी काशीवास निवासमी सर्वदुःख सर्वकष्ट सर्वरोग सर्वव्याध हरो देवी नारायणी नमोस्तुते. అస్థికలు కలపడం అయిపోయిన తర్వాత మా అందరి చేత గంగా తల్లికి నమస్కారం చేయించి పూజ చేయించిండు అన్నమాట. గంగా పూజ అంటారు దీన్ని. మనం పర్మిషన్ తీసుకోవాలట అమ్మవారి ముందు. ఇట్లా మంత్రాలు చదివించి అందరితోటి నమస్కారం చేయించిండు అనమాట అయ్యగారు. తర్వాతనే స్నానాలు చేయాలట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ. ఇదే ప్రాసెస్ అన్నట్టు. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా చల్లగా ఉందండి, డిసెంబర్ నెలలో కాబట్టి. చాలా చాలా అంటే చాలా చల్లగా ఉండే, -డిగ్రీస్లో ఉండే వెదర్ అయితే. ఇంకా ఎట్టకేళ్ళకి స్నానం చేయక మాత్రం తప్పదు కాబట్టి అంత దూరం వెళ్ళినప్పుడు మనకు స్నానం చేయడమే పుణ్యం కదా. సో కార్యక్రమం తర్వాత స్నానం కంపల్సరీ చేయాలి కాబట్టి ఇంకా చేసేసినాము చల్లగా ఏదో ఒక రకంగా అయితే. ఇంకా తర్వాత మణికర్ణిక ఘాట్ చాలా ఇంపార్టెంట్ ఘాట్ కదా కాశీలో. 64
ఘాట్స్ ఉన్నాయంట. దాంట్లో మణికర్ణిక ఘాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అట. సో అక్కడే మనకి ఎప్పుడు శవాలను కాలుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి మేము నిమజ్జనం చేసి ఇంకా తర్వాత అక్కడ కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాలని ఇంకా రెడీ అయిపోయినాం. రెడీ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినాం అన్నమాట విశ్వనాథుని దర్శనానికి. చూడండి కాశీ దృశ్యాలు ఎంత బాగున్నాయి కదా, అసలు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. బోట్లో నుంచి ఇట్లా చూడడం అయితే మనసుకి చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ కొంచెం లైట్గా మ్యాగీ తిన్నామన్నమాట అందరము. ఫ్రూట్స్ తిన్నాం పెద్దవాళ్ళు, పిల్లలు మ్యాగీ తినేసిండ్రు. ఆకలిస్తుందని మేము మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉన్నాం కదా. ఇంకా తినేసి అక్కడ లైన్ కట్టినాం అన్నమాట. మెయిన్ టెంపుల్ విశ్వేశ్వరుని దర్శనం కోసం ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. అక్కడ విశ్వనాథుని గుడి, కాశీ మెయిన్ గుడి అనమాట. ఇది ఎంత లైన్ ఉందో చూడండి. పబ్లిక్ హాలిడేస్ అవ్వడంతో ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమీ అలో లేవు టెంపుల్లోకి అయితే. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాం మేము, టైం పాస్ చేసినాం అనమాట అన్ని ఘాట్లు తిప్పుకుంటూ. ఎందుకంటే గంగా హారతి కూడా అక్కడే కాబట్టి ఇంకా గంగా హారతి అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు రూమ్కి అనేసి అక్కడే వెయిట్ చేసుకుంటూ ఉన్నాము. నైట్ టైంలో ఈ సీన్స్ చూడండి, అసలు మనసు తరక్కపోతుంది ఇవి చూస్తూ ఉంటే. కానీ జీవితంలో ఎవరికైనా ఏ రోజైనా ఈ పరిస్థితి రావాల్సిందే. అది మనం అక్కడ ఆ ప్లేస్లో మనం కూడా ఉండాల్సిందే కాబట్టి ఇంకా మనసుకి సర్ది చెప్పుకొని గంగాహారతి కోసం అయితే బోట్ ఎక్కి ఇంకా గంగాహారతి తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదైతే. 4 గంటలకి లేచి రెడీ అయిపోయి 6 o'clock వరకు మేము టెంపుల్ దగ్గర లైన్ కట్టినాం అనమాట వారాహిదేవి అమ్మవారి దర్శనం కోసము. ఎందుకంటే ఓన్లీ 7 to 9 వరకే దర్శనం ఉంటుందట. ఓన్లీ 2 hours అక్కడ. అమ్మవారు నైట్ అంతా కాశీకి కాపలా ఉంటుందట, డే టైంలో పడుకుంటుందట. సో అందుకని 2 hours దర్శనం ఉంది. ఈ చిన్న చిన్న సందులలో అసలు అక్కడ టెంపుల్ ఉంది అని అర్థమయ్యే లోపే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్టు అట్లున్నాయి అనమాట. ఇండ్ల మధ్యలో, ఆ గుట్టలలో, సందులలో. ఇంకా వారాహిదేవి అమ్మవారి దర్శనం చేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా అక్కడ సందులలో చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న షాప్స్. ఇంకా అక్కడ స్పెషల్ అట ఈ బ్యాంగిల్స్ కొన్ని తీసుకున్నాము. చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసినాం అనమాట. ఇంకా అంత దూరం పోయినందుకు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా గుర్తుగా. సో వీళ్ళకి ఇవ్వడానికి కూడా. సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చినాయి అనమాట నాకు. తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్ కొంచెం ఉంది అక్కడ, కానీ మాకు టైం లేదనమాట. ఈవినింగ్ 5 o'clock ట్రైన్. ఈ లోపు మేము రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి లంచ్ చేసి వెళ్ళిపోవాలన్నట్టు స్టేషన్కి. సో అందుకని తక్కువ టైం ఉందని ఏదో కొంచెం షాపింగ్ అట్లా చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అన్నీ సర్దేస్తాం అనమాట. ఈ సంత చూడండి, అసలు రోజు అసలు అక్కడ బట్టలు ఆరడం లేదు, టవల్ కూడా ఆరడానికి లేదనమాట. అంత చల్లగా ఉంది వెదర్. ఇంకా రూమ్లో బ్యాగ్లన్నీ సర్దేసినాం అన్నట్టు. వెళ్ళేటప్పుడు 13 మందిమే కదా మేము వెళ్ళి, బ్యాగ్స్ మనిషికి 2 ఉన్నాయి అనమాట. వచ్చేటప్పుడు మాత్రం 28 బ్యాగులు అయిపోయినాయి. షాపింగ్ ఇవి అవి అన్నీ కలిపి. సో